హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు నా వీడియోస్లో అన్ని కూర, పప్పు, పులుసు, పచ్చడి, రోటి పచ్చడి, నిలవ పచ్చడి ఇవే ఉండి అంటే ప్రతి ఐటెంకి రైస్ వండుకోవాలి, కూర, పప్పు అన్నీ వండుకొని బాక్సులు కట్టుకొని పట్టుకెళ్ళేవి. ఇవే ఎక్కువ చేశాను కదండి. ఆ కోవలో రీసెంట్గా అయితే మాత్రం టమాటా చిత్రాన్నం అని సింగిల్ బాక్స్ రెసిపీ అని చేశాను. అదైతే చాలా వైరల్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి కోవలోకే ఈరోజు మనం చేసుకోబోయేది వెజిటబుల్ పులావ్ అండి. ఇది అందరికీ తెలిసిందే. అయితే క్విక్గా ఎలా చేసుకోవాలి, ఉన్న ఐటమ్స్తో మనం ఎలా సర్దుకొని చక్కగా పులావ్ చేసుకుంటాం. ఒకవేళ వెజిటబుల్ పులావ్ అని అనకపోతే కనుక దీన్ని సింపుల్గా మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అలాగైనా అనుకోండి, లేకపోతే వెజ్ పులావ్ ఎలాగైనా పేరు పెట్టుకోండి. కానీ సింపుల్గా క్విక్గా సింగిల్ బాక్స్ రెసిపీ ఐటమ్తో ఈరోజు అయితే నేను మళ్ళీ వచ్చేసానండి. దీనికి కాంబినేషన్ రైతా చేయడం అయితే చూపించను, ఎందుకంటే అందరికీ తెలిసిందే. బట్ లాస్ట్లో నేను రైతా చేశానని మాత్రం చూపిస్తాను. సో అలాంటి వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. ముందుగా మనం దీనికి బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటుందండి. సో అది మనం 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు ముందు వరకు నానబెట్టుకోవాలి. సో ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా నానబెట్టుకున్నా పర్వాలేదండి. సో కూరగాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్, ఆలు అంటే దుంపలు, పచ్చిమిరపకాయలు ఇవి తరిగేసి ఉంచుకుంటే కూరగాయ ముక్కలు అంటే ఇంకా ఉంటే ఏమైనా వేసుకోవచ్చండి మిగతా కూరగాయ ముక్కలు కూడా. సో ఉల్లిపాయలు కూడా పెద్ద స్లైసెస్ చేసుకోవాలి. అలాగే మనం మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, లవంగ, యాలకలు, దాల్చిన చెక్క అవన్నీ మనం రెడీ చేసుకోవాలండి. ఇంకా ఒకవేళ బీట్రూట్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ కలర్ మాత్రం రైస్ కలర్ రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా కుక్కర్లోనే వండేసుకోవచ్చండి. సో కుక్కర్లో కొంచెం నెయ్యి, నూనె కలిపి వేసుకుని వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ దినుసులు వేసుకున్నాకండి, మసాలా దినుసులు అదే ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అవన్నీ కూడా వేసుకొని వేచుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అది చిటపట్లాడంగానే దాని తర్వాత మనం తరిగి పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటామండి. ఉల్లిపాయలు అవి వేసుకున్న తర్వాత దీనికేమి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఏమి వచ్చి అక్కర్లేదు. ఉల్లిపాయల కలర్ జస్ట్ మారితే సరిపోతుందండి. అంటే ఒక పింకిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ ఏం వేచి అక్కర్లేదు. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు ఫ్రెష్ పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర ఆల్రెడీ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ వేసేసాను. వేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుంటామండి. ఇక్కడి నుంచి మనం ఇక 1 by 1 అంటే మనం తరిగి పెట్టుకుని ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ ముందుగా క్యారెట్ వేసుకుంటాము. వేసుకొని ఒక 15 సెకండ్స్ వేయించుకుంటామండి. క్యారెట్ ఎందుకంటే కొంచెం అదే కొంచెం టైం పడుతుంది, రెస్ట్ ఆల్ తొందరగా ఉడికిపోతాయి. సో చూసారు కదా, క్యారెట్ అలా వేయించుకున్న తర్వాత ఇంకా ఒకటి అంటే క్యాలీఫ్లవరు, అలాగే గ్రీన్ పీస్, ఫ్రెంచ్ బీన్స్, ఆలు అంటే మనం కూరగాయ ముక్కలన్నీ రెడీ చేసుకున్న ముక్కలన్నీ 1 by 1 వేసుకొని ముక్కలన్నీ బాగా అంటే ఆ ఉల్లిపాయలు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకుంటామండి. సో అన్నీ కలిపి అంటే ఇంకా మీకు చెప్పాను కదండి, నేను ముందే ఆల్రెడీ మీకు బీట్రూట్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ పలావ్ కలర్ మారిపోతుంది కాబట్టి నేను అదైతే అవాయిడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లోనే మనం పులావ్ కావాల్సిన ఉప్పు అంతటి వేసేసుకుంటామండి. వేసుకొని ముక్కలకి అంతటికి బాగా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకుంటాము. అండ్ ఇప్పుడు మన దగ్గర ఇంట్లో గరం మసాలా పౌడర్ అంటే నాకు రెడీగా గరం మసాలా పౌడర్ అయితే రెడీగా ఉందండి. సో నేను గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. చాలామంది దగ్గరికి బిర్యానీ మసాలా ఉంటుంది, అది వేసుకున్నా సరిపోతుంది. ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి, ఎందుకంటే మనం అన్ని షార్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కదండి. సో ఏదైనా ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఒక్క ½ గ్లాస్ వాటర్, అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. ఆ జస్ట్ కూర ముక్కలకి అన్నిటికీ తడి తగిలేటట్టు ½ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ని అట్లాగే మనం వదిలేస్తే సరిపోతుందండి. సో ఆ వాటర్కి ఆ మసాలా అంతా మగ్గి ముక్కలు మగ్గుతాయండి. ఈ లోపల మనం నానబెట్టి ఉంచుకున్న రైస్, బిర్యానీ రైస్ అన్నాను కదండి, అదే బాస్మతి రైస్. ఆ బాస్మతి రైస్ని మనం వడగట్టేసుకుంటాము. సో వడగట్టి రెడీ చేసుకోగానే చూసారు కదా, ఆ 2 మినిట్స్లో మన కూర ముక్కలు కూడా బాగా గరం మసాలా పౌడరు అన్నీ బాగా పట్టి అప్పటికే మనకి ఇల్లంతా మంచి అరోమా వస్తుందండి. చక్కగా మనం వడగట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా అందులోకి వేసేసుకుంటామండి. వేసుకొని మొత్తం ఆ బిర్యానీ ఆకు మొత్తం అంటే ఆ మసాలా అంతటికి రైస్కి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకుంటామండి. కలుపుకున్న తర్వాత నేను బాస్మతి రైస్ యూస్ చేశాను కాబట్టి 1:1.5 వాటర్ వేసుకున్నానండి. 1:1.5. నార్మల్ రైస్ అయితే కనుక 1:2 వేసుకోండి.
వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. వేసుకున్న తర్వాత డైరెక్ట్ కుక్కర్కి వండుకుంటున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని హైలో పెట్టి ఒక సింగిల్ విజిల్ చాలండి. అంతకు మించి అక్కర్లేదు. ఒక సింగిల్ విజిల్ తెప్పించేసుకుంటే అయిపోతుందండి. ఒకవేళ కుక్కర్ డైరెక్ట్ విజిల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హైలో పెట్టి అత్తిసరి అంటే ఆ వార్పు లేకుండా అత్తిసరి వండుకుంటాం కదండి, అలా దగ్గరుండి మగ్గించేసుకున్నా సరిపోతుంది. అది కూడా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఆ కుక్కర్ విజిల్ వచ్చి ఆపేసి ప్రెషర్ తగ్గే లోపల నేనైతే కచింబరి కూడా రెడీ చేసుకున్నానండి. ఆదివారానికి ఇంతకన్నా ఏం కావాలండి, వేడి వేడి పులావ్ విత్ కచింబరి. అబ్బా, మధ్యాహ్నం శుభ్రంగా తినేసి ఒక్క మంచి స్లీప్ వేస్తే ఇంకా సండేకి ఇంకేం కావాలండి. వెజిటేరియన్స్ అందరికీ ఇది పండగే కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.